నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. శంకర్ కోడ్ అంత్యక్రియలపై ముగిసిన సస్పెన్స్ బీజేపీలో చేరిన ఆప్ రాజ్యసభ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతల సమావేశం కాకినాడ రూరల్ క్రైమ్ స్టేషన్ కు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అంశాలపై వరంగల్ జిల్లా నుంచి తిరుపతి, ఢిల్లీ నుంచి కళ, హైదరాబాద్ నుంచి అజయ్, కాకినాడ నుంచి కామేశ్వరరావు ఫీల్డ్ రిపోర్టు పూర్తి సమాచారం అందిస్తారు. ముందుగా అసలు ఢిల్లీకి వెళ్దాం. ఢిల్లీలో ఏం జరుగుతుందో చూద్దాం. ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆప్కి చెందిన 7 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఎంపీ రాఘవ్ చద్దా నేతృత్వంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆప్ సిద్ధాంతాల నుండి వైదొలిగిందని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తుందని ఆరోపిస్తూ వారు పార్టీని వీడారు. రాజ్యసభలో ఆప్కు ఉన్న 10 మంది సభ్యుల్లో 7 రాజీనామా చేశారు. పార్టీలోని 2/3 వంతు మంది సభ్యులు ఒకేసారి విడిపోవడంతో ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం వారి సభ్యత్వానికి ముప్పు ఉండదని వారు చెబుతున్నారు. మరిన్ని వివరాలు నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ అందిస్తారు. కళ, ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటిది గత కొన్ని రోజుల నుంచి అటు రాఘవ్ చద్దా వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ మధ్య జరుగుతున్నటువంటి అంతర్యుద్ధానికి ఈరోజు ఒక ముగింపు పలికిందని చెప్పవచ్చు. దాదాపు బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేస్తూ తనతో పాటు మరొక 7 మంది, అంటే టోటల్గా మనకు లోక్సభలో 3, రాజ్యసభలో 10 మంది ఉండేటటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు 7 మంది తనతో పాటుగా ఈ రాజ్యసభ సభ్యులు ఏదైతే ఉన్నారో అందరూ కలిసి బీజేపీలో చేరుతున్నాము అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి ప్రకటన. దాదాపు గత కొన్ని రోజుల క్రితంగా పార్లమెంటు సాక్షిగా రాఘవ్ చద్దా ఊహించినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన ఆమ్ ఆద్మీ పార్టీ చేయడంతో ఈ అక్కడ ప్రారంభమైనటువంటి అంతర్గతంగా జరిగినటువంటి అంశాలు ఇన్ని రోజులు కూడా ఎప్పుడు కూడా బయటకి రాలేనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీది దాదాపు పార్లమెంటులో ఏదైతే కీలక ప్రకటన చేసిన తర్వాత అటు రాజ్యసభకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడరు అటు అశోక్ మిట్టల్కి ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా తనను అక్కడ రాజ్యసభకు సంబంధించినటువంటి బాధ్యతల నుంచి తప్పించడము, దీనితోటి ఆయన మనస్తాపం చెంది తర్వాత అటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి రాజీనామా చేయడము అన్నది కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు. ఇప్పుడు దీనితో పాటు ఆ రోజు ఏదైతే ఫ్లోర్ లీడర్ నుంచి బాధ్యతలు తప్పించిన తర్వాత ముఖ్యంగా ఒక వీడియోని రిలీజ్ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతము నేను నిశ్శబ్దంగానే ఉన్నాను, ఓకే, అయితే దీనికి సంబంధించినటువంటిది నిశ్శబ్దంగా ఉన్నాను కానీ ఇంకా నేను ఓడిపోలేదు అన్నటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటిది ఆ వీడియోలు. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా మీడియా ముఖంగా మాట్లాడలేదు, ఎక్కడా కూడా కనపడలేదు. కానీ దాదాపు ఈ 15 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఈరోజు అంటే 7 మంది తనతో పాటు కూడా బీజేపీలో చేరుతున్నాము అన్నటువంటిది ఒక కీలక ప్రకటన. అంతేకాకుండా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇటు అంటే పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో ఇటు అంటే 10 మందిలో దాదాపు 7 మంది రాజ్యసభకు వెళ్ళడం, దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించినటువంటిది. మరి కొద్దిసేపటి క్రితంగా శ్రీదేవి ఒక బిగ్ బ్రేకింగ్, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటిది స్పోక్స్ పర్సన్ అండ్ ఎమ్మెల్యే సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ రాష్ట్రము ఈ 7 పేర్లను గుర్తించుకోవాలి, అంటే వీరందరూ కూడా పంజాబ్కి సంబంధించినటువంటి వాళ్ళు. 7 పేర్లను పంజాబ్ ఎప్పుడు కూడా మర్చిపోరాదు, పంజాబ్ ఎప్పుడు కూడా వీరిని గుర్తుపెట్టుకోవాలి అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి ప్రకటన సంజయ్ సింగ్ చేశారు. సందీప్ పాఠక్, తర్వాత అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, రాజేందర్ గుప్తా, విక్రమ్ స్నాహి, స్వాతి మలివాల్ వీరందరూ కూడా పంజాబ్కి సంబంధించినటువంటి వాళ్ళే. వీరిని ఎప్పుడు కూడా పంజాబ్ మర్చిపోరాదు. వీళ్ళు ఈరోజు చేసినటువంటి రాజకీయ కుట్రలో భాగంగా పంజాబ్ రాష్ట్రము చాలా నష్టపోయింది. పంజాబ్ ప్రజలు ఎప్పుడు కూడా వీరిని వెన్నుపోటుదారులుగా ఎప్పుడు కూడా ఇప్పుడు ఈరోజు చేసినటువంటి ఘటనను పంజాబ్ రాష్ట్రం మర్చిపోరాదు అన్నటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చినటువంటి రిప్లై. దాదాపు సంజయ్ సింగ్ చాలా కీలకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఇక్కడ రాజ్యసభకు సంబంధించినటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించడం అన్నది ఇప్పుడు చాలా కీలకము. మొత్తం మీద దాదాపు లోక్సభలో 10 మందిలో 7 మంది బీజేపీలో చేరడము. రాఘవ్ చద్దా ఆ రోజు పార్లమెంటు సాక్షిగా తనను అవమానపరిచారు అన్నటువంటిది ఎక్కడా కూడా ఓడిపోలేదు అంటూ ఏదైతే చెప్పినటువంటి అంశాన్ని ఈ రోజు తను పోకుండా తనతో పాటు 7 మంది అంటే టోటల్గా 6 మందిని మొత్తం కలిసి 7 మందిని కూడా బీజేపీలో చేర్చే విధంగా కూడా ఈరోజు పార్టీని అంటే అంతర్గత
ఖచ్చితంగా చాలా భారీ నష్టాన్ని కేజ్రీవాల్కి ఇచ్చినటువంటిది. అప్పటి నుంచి కూడా ఈ రోజటి వరకు కూడా చాలా కీలకమైనటువంటి సమావేశాలు జరిపారు. ముందు ముందు కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కూడా పార్లమెంట్లో పోరాడుతాము, అనేక అంశాలను కూడా ముందుకు తీసుకెళ్తాము అన్నటువంటిది కూడా మరొక కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఇక్కడ రాఘవ్ చెద్దా మాత్రం చాలా కీలకంగా పార్టీని కష్టపడి నా రక్తంతో నా చెమటోడ్చి మేమందరం కలిసి పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టాము, అంటే ప్రజల కోసము మేము పోరాడాము, కానీ వ్యక్తిగత స్వార్థం కొరకు పార్టీని మాత్రము భ్రష్టు పట్టించారు అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేసినటువంటిది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి సంజయ్ సింగ్ పంజాబ్ రాష్ట్రము ప్రజలు వీళ్ళని వెన్నుపోటుదారులను ఎప్పుడు కూడా మర్చిపోరాదు 7 అంటూ కూడా కీలక వ్యాఖ్యలు. మరొక వైపు ఇక్కడ యాప్ నుంచి వీళ్ళు వైదొలిగిన తర్వాత కేజ్రీవాల్ స్పందన ఏంటి? అండ్ రాఘవ్ చెద్దా పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా అసలు ఇప్పటి వరకు ఎటువంటి మాటలు కూడా బీజేపీలో చేరుతున్నట్టుగా వినిపించలేదు కదా. సో సడన్గా ఈ 7 ఒకేసారి బీజేపీకి మళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఎందుకు అంటే అంతర్గతంగా ఏమైనా లోపల చర్చలు జరిగాయి అనుకుంటారా? ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగా ఏదైతే 15 రోజుల నుంచి అంతర్గతంగా జరిగినటువంటి చర్చలు ఒకవైపు, దాదాపు అంటే గత కొన్ని రోజుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే రాఘవ్ చెద్దా మీద చేస్తున్నటువంటి అనేక అంశాలని కూడా బీజేపీతో కుమ్మక్కయ్యి బీజేపీకి అనుగుణంగా రాఘవ్ చెద్దా ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నాడు అన్నటువంటి అంశాలపై ఒకవైపు ఇటు కేజ్రీవాల్ అంటే తన అరెస్ట్ అయిన సమయంలో కూడా ఎక్కడా కూడా ఒక ఎక్స్లో కూడా పోస్టు చేయనటువంటి వ్యక్తి, అటు కేజ్రీవాల్కి మద్దతుగా కూడా ఎక్కడ కూడా వాకౌట్ చేయనటువంటి వ్యక్తి ఇటు రాఘవ్ చెద్దా అనేక అంశాలు కూడా ఏదైతే జైలు పాలైనటువంటి మద్యం కుంభకోణం కేసులో జైలు పాలైనటువంటి సమయంలో కూడా తాను విదేశాల్లో ఉన్నాను అంటూ కూడా తన భార్యతో దిగినటువంటి ఫోటోలు పోస్ట్ చేశారు. కానీ ఇక్కడ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఎక్కడా కూడా స్పందించలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా అంతేకాకుండా ఇక్కడ మనకు పార్లమెంట్లో అంటే ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్కి సంబంధించినటువంటిది అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సమయంలో కూడా మద్దతుగా సైన్ చేయాలన్నటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీ కోరడం కూడా దానికి నిరాకరించినటువంటిది. అప్పటి నుంచి కూడా జరిగినటువంటి పరిణామాలు అనేక అంశాలు ఇప్పుడే కాదు, దాదాపు ఒక 6-7 నెలల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలే ఈ రోజు పార్టీ తనతో పాటు తన సహా సభ్యులను రాజ్యసభ సభ్యులను కూడా తీసుకొని బీజేపీలో జాయిన్ కావడం వరకు జరిగినటువంటి పరిణామాలు, బీజేపీతో అంతర్గతంగా జరుగుతున్నటువంటి సమావేశాలు ఎప్పుడైతే అటు ఆమ్ ఆద్మీ పార్టీ గత కొన్ని రోజుల నుంచి చెప్తుందో అది ఈ రోజు మరొకసారి రుజువైంది అంటూ కూడా అటు ఆమ్ ఆద్మీకి సంబంధించినటువంటి పార్టీ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.